ఎదురు చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ మాటలకు అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాలం వాడి కోపాన్ని కరిగిస్తుంది. వెన్నెల తన ప్రేమతో వాడి మనసును గెలుచుకుంటుంది అని మనసులో దేవుణ్ణి ప్రార్థించింది అన్నపూర్ణమ్మ. రాత్రి 12 గంటలు దాటింది. అమీర్పేటలోని రామారావు పెంకుటిల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా వెన్నెల కళ్ళలో నిద్రలేదు. ఆ పాత మంచం మీద పడుకున్న చెల్లి శ్రావణి వంక చూస్తూ ఆలోచనలో పడిపోయింది వెన్నెల. ఉదయం విశ్వనాథ్ గారు, జానక్ గారు వచ్చి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత విక్రమ్ ఎక్కడా? నెల నెల వచ్చే 15,000 జీతం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడే తానెక్కడా? ఇదంతా ఏదో కలలా, నమ్మశక్యం కాని ఒక నాటకంలో అనిపిస్తుంది వెన్నెలకు. తనకంటూ కొన్ని కలలు ఉన్నాయి. తను అర్థం చేసుకునేవాడు, తన కుటుంబ పరిస్థితులను గౌరవించేవాడు తన జీవితంలోకి రావాలని ఎన్నోసార్లు అనుకుంది. కానీ ఇలాంటి కోటీశ్వర్ల ఇంట్లోకి కోడలుగా వెళ్ళటం అంటే ఒక పంజరంలో చిలకల్లా మారిపోవడమే అనే భయం. నిద్ర పట్టక బయటకు వచ్చిన వెన్నెల ఆరు బయట అరుగు మీద కూర్చొని ఆకాశం వంక చూస్తుంది. అప్పుడే రామారావు మెల్లగా దగ్గుతూ బయటకు వచ్చాడు. ఇంకా పడుకోలేదా అమ్మ వెన్నెల అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. నిద్ర పడ్డం లేదు నాన్న, నా మనసంతా గందరగోళంగా ఉంది అంది వెన్నెల నెమ్మదిగా. రామారావు తన కూతురు తల నిమురుతూ, నీ మనసులో ఏముందో నాకు తెలుసమ్మా. ఈ సంబంధం చూసి నేను కూడా భయపడ్డాను. మన స్థాయికి ఏమాత్రం పొంతం లేని సంబంధం. కానీ విశ్వనాథ్ గారు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళ డబ్బు కన్నా గుణానికి ఎక్కువ విలువ ఇచ్చే మనసుల్లా అనిపించారు. వాళ్ళ అమ్మగారు నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇదంతా దేవుని నిర్ణయమే అనిపిస్తుంది తల్లి అని అన్నాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని నాన్న, విక్రమ్ గారికి పెళ్లి ఇష్టమో లేదో ఎవరికి తెలుసు? వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. నాలాంటి ఒక సాధారణ అమ్మాయిని ఆయన తన భార్యగా అంగీకరిస్తారా? ఒకవేళ పెళ్ళయ్యాక ఆయన నన్ను చులకనగా చూస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఆ ఇంట్లో ఒక అలంకారప్రాయంగా మిగిలిపోవాలా అని తన భయాన్ని బయటపెట్టింది. రామారావుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నా పూర్తి మద్దతు ఉంటుందమ్మా. ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోతే రేపే నేను వాళ్ళకి ఫోన్ చేసి సున్నితంగా తిరస్కరిస్తాను. నీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రామారావు. తండ్రి మాటలతో వెన్నెల కాస్త ధైర్యం వచ్చింది. ఉదయం వాళ్ళకు ఫోన్ చేసి ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని చెప్పారని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ ట్రాఫిక్ అప్పుడే మొదలవుతుంది. రామారావు ఇంటి ముందు అకస్మాత్తుగా 2 పెద్ద కార్లు వచ్చి ఆగాయి. ఒక కారులో నుండి విశ్వనాథ్, జానకి దిగారు. మరో కారులో నుండి డ్రైవర్ సహాయంతో స్వయంగా అన్నపూర్ణమ్మ కిందకు దిగింది. ఆమె రాకను ఆ కాలనీ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. విశ్వనాథ్ గారు స్వయంగా వెళ్ళి రామారావు తలుపు తట్టాడు. తలుపు తీసిన సుమతి సాక్షాత్తు అన్నపూర్ణమ్మే తమ ఇంటికి రావటంతో కంగారు పడిపోయింది. రండి రండమ్మా, దయచేసి లోపలికి రండి అంటూ అతిథులను లోపలికి ఆహ్వానించింది. రామారావు హడావిడిగా కుర్చీలు శుభ్రం చేసి వేశాడు. అన్నపూర్ణమ్మ సోఫాలో కూర్చుంటూ ఇల్లంతా కలయ చూసింది. పేదరికమైన ఎంత పద్ధతిగా ఉంది ఇల్లు. వెన్నెల ఎక్కడుందమ్మా అని అడిగింది. అప్పుడే స్నానం చేసి జుట్టు తుడుచుకుంటూ బయటకు వస్తున్న వెన్నెల ఎదురుగా ఉన్న అన్నపూర్ణమ్మను చూసి స్థానమైపోయింది. వెంటనే వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించింది. అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా వెన్నెలను తన పక్కన కూర్చోబెట్టుకుంది. వెన్నెల చేతులు తన చేతుల్లోకి తీసుకుని, నిన్న మా వాళ్ళు వచ్చి వెళ్ళారు. మీ నాన్నగారు గడువు అడిగారట కదా. నీ మనసులో ఏదో సందిగ్ధం ఉందని నాకు అర్థమైన తల్లి, అందుకే నేనే స్వయంగా వచ్చాను అని అంది. వెన్నెల తలదించుకుని, అమ్మమ్మ మీరంటే నాకు చాలా గౌరవం, కానీ ఈ సంబంధం అని ఏదో చెప్పబోయింది. వెన్నెల మాటలను మధ్యలోనే ఆపుతూ అన్నపూర్ణమ్మ తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడింది. వెన్నెల, నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలుసు. మా హోదా చూసి, ఆస్తులు చూసి భయపడుతున్నావు. మా మనవాడు నిన్ను ఏలుకుంటాడో లేదో అని సందేహిస్తున్నావు. నీకు ఒక నిజం చెప్పనా? మా విక్రమ్ చాలా మొండివాడు. వాడికి వ్యాపారం, డబ్బు తప్ప ఇంకేం ప్రపంచం తెలియదు. వాడి జీవితంలోకి నీలాంటి ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి రాకపోతే వాడు ఒక యంత్రంలా మారిపోతాడు.
అన్నపూర్ణమ్మ కళ్ళల్లోంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. నాకు వయసు అయిపోయిన తల్లి, గుండె జబ్బుతో బాధపడుతున్నాను. ఏ రోజు ప్రాణం పోతుందో తెలియదు. నేను కళ్ళు మూసేలోపు నా మనవడికి ఒక మంచి భార్యను, నా ఇంటికి ఒక మంచి కోడల్ని తీసుకురావాలన్నదే నా ఆఖరి కోరిక. నన్ను నీ సొంత అమ్మమ్మలా అనుకుని నా కోరిక తీర్చలేవా? ఈ ఇంటి బాధలు తీసుకుని వాడి జీవితాన్ని చక్కదిద్దలేవా అని అడిగింది. ఒక కోటీశ్వరాలు, ఇంత వయసున్న పెద్దావిడ తమ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటే వెన్నెల మనసు కరిగిపోయింది. పెద్దలంటే ఆమెకు అపారమైన గౌరవం. ఆ గౌరవం ఇప్పుడు ఆమెను కట్టిపడేసింది. అయ్యో, మీరు కన్నీళ్లు పెట్టుకోకండి అమ్మమ్మ. మీరు ఇంతగా అడుగుతూ ఉంటే నేను ఎలా కాదనగలను? కన్న కుటుంబ బాధ్యతలు అంటూ మళ్ళీ సందేహించింది. విశ్వనాథ్ కల్పించుకుని, నువ్వు ఏమాత్రం ఆలోచించకమ్మా. మీ నాన్నగారి వైద్యం ఖర్చు, నీ చెల్లి చదువు, పెళ్ళి అన్నీ నేను నా సొంత కూతురి బాధల్లా చూసుకుంటాను. ఇది నా మాట అని భరోసా ఇచ్చాడు. ఇక వెన్నెలకు కాదనడానికి ఎలాంటి కారణం మిగల్లేదు. తన కోసం కాదు, ఆ పెద్దావిడ సంతోషం కోసం, తన తండ్రికి ఒక భరోసా దొరుకుతుందన్న ఆశతో వెన్నెల ఆ పెళ్లికి మౌనంగా తలూపింది. ఆ మౌనమే సమ్మతి అని గ్రహించిన అన్నపూర్ణమ్మ సంతోషంతో వెన్నెలను గుండెలకు హత్తుకుంది. రామారావు సుమతుల ఆనందానికి అవధుల్లేవు. కాని వెన్నెల మనసులో మాత్రం ఒక భయం అలాగే ఉండిపోయింది. విక్రమ్ గారు నన్ను ఇష్టపడతారా? పెళ్లికి ముహూర్తం నిర్ణయమైంది. సరిగ్గా 10 రోజుల్లో వివాహం. అన్నపూర్ణమ్మ నిలయంలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ఎక్కడ చూసినా బంధువుల కోలాహలం, పెళ్లి ఏర్పాట్ల హడావిడి. జానకి ఉదయం నుండి సాయంత్రం వరకు పెళ్లి పనుల్లో తలమునకలే ఉంది. కాని పెళ్లికొడుకు విక్రమ్ మాత్రం ఇవేవి పట్టినట్టు ఆఫీస్కి వెళ్తున్నాడు. వాడికి ఈ పెళ్లి ఒక శిక్షలా అనిపిస్తుంది. నాయనమ్మ సంతోషం కోసం ఒప్పుకున్నాడు, కానీ మనసులో మాత్రం వెన్నెల పట్ల తీవ్రమైన కోపం, అసహ్యం పెంచుకున్నాడు. తన హోదాకు తగిన అమ్మాయిని కాకుండా ఒక పల్లెటూరి వాతావరణం నుండి వచ్చిన అమ్మాయిని భార్యగా ఒప్పుకోవటం వాడి అహానికి పెద్ద దెబ్బ. పెళ్లి షాపింగ్ కోసం వెన్నెల కుటుంబాన్ని ఒక పెద్ద మాల్కి తీసుకెళ్లారు విశ్వనాథ్, జానకి. వెన్నెల జీవితంలో అంత పెద్ద మాల్కి వెళ్ళటం అదే తొలిసారి. లక్షల రూపాయల విలువ చేసే పట్టుచీరలు, వజ్రాల నగలు ఆమెకు చూపిస్తున్నారు. వెన్నెల ఎంతో సాధారణమైన చీరలు ఎంచుకుంటూ ఉంటే జానకి ఆమెను వారించి అత్యంత ఖరీదైన చీరలు సెలెక్ట్ చేసింది. అమ్మ వెన్నెల, ఇకపై నువ్వు విక్రమ్ గ్రూప్ కోడలివి. నీకేది కావాలని అడగాలి. నువ్వు ఎంచుకునే ప్రతిదీ మన స్టేటస్కి తగ్గట్టు ఉండాలి అని ప్రేమగా చెప్పింది జానకి. ఆ సమయంలో విక్రమ్ కూడా అక్కడికి రావాల్సి ఉంది. కానీ 2 గంటలు ఎదురు చూసినా అతను రాలేదు. విక్రమ్కి ఫోన్ చేస్తే, నాకు మీటింగ్ ఉంది, షాపింగ్కి నేను రాలేను, మీకు నచ్చింది మీరు కొనుక్కోండి అని కట్ చేశాడు. విక్రమ్ రాకపోవటం వెన్నెలకు చాలా బాధను కలిగించింది. తన కాబోయే భర్తకు తనంటే ఏమాత్రం ఆసక్తి లేదని, ఈ పెళ్లి అతనికి ఇష్టం లేదని వెన్నెలకు మెల్లగా అర్థమవుతుంది. ఆ మనసులో ఒక తెలియని వేదన మొదలైంది. నేను చేయబోతున్నది తప్ప, ఒకరికి ఇష్టం లేని బంధాన్ని నా మెడకు చుట్టుకోబోతున్నానా అని మదనపడింది. కానీ అన్నపూర్ణమ్మ ఇచ్చిన మాట, తన తల్లిదండ్రుల ముఖంలో కనిపిస్తున్న సంతోషం ఆమెను వెనక్కి తగ్గనివ్వలేదు. ఆ రోజు రాని వచ్చింది, పెళ్లి రోజు. హైదరాబాద్లోని ఒక అత్యంత ఖరీదైన కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి వేదిక సిద్ధమైంది. సినిమా సెట్టింగ్ను తలపించే పూలతో, దీపాలతో మండపాన్ని అలంకరించారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులందరూ ఆ వివాహానికి హాజరయ్యారు. మీడియా వాళ్ళు కెమెరాలతో సందడి చేస్తున్నారు. విక్రమ్ వివాహం చేసుకోబోయే అదృష్టవంతురాలెవరు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. పెళ్లి కూతురు గదిలో వెన్నెలను అలంకరిస్తున్నారు బ్యూటీషియన్లు. ఎర్రటి కాంచీపురం పట్టుచీర, ఒంటి నిండా వజ్రాల నగలు, ముఖాన పాపిట బిళ్లతో వెన్నెల సాక్షాత్తు భూమికి దిగివచ్చిన దేవతలా ఉంది. ఆమె సహజ సౌందర్యానికి ఆ అలంకరణ చూడవటంతో అందరి కళ్ళు ఆమె మీద నిలిచాయి. కానీ ఆ అందమైన కళ్ళల్లో ఏదో తెలియని బెరుకు. అక్క, ఎంత బాగున్నావో తెలుసా? అచ్చం సినిమాలో హీరోయిన్లా ఉన్నావు. బావగా నిన్ను చూస్తే ఈ కళ్ళు తిప్పుకోలేరు అని సరదాగా అంది శ్రావణి. వెన్నెల ఒక చిన్నవు నవ్వు ఊరుకుంది. మరోవైపు పెళ్లికొడుకు గదిలో విక్రమ్ రగిలిపోతున్నాడు. శర్వాణి వేసుకుని తలపాగా పెట్టుకుని అద్దం ముందు నిలబడ్డాడు. తన అసిస్టెంట్ వచ్చి, సా, టైం అవుతుంది,
మండపానికి వెళ్ళాలి అని చెప్పాడు. విక్రమ్ విసుగ్గా ఒక 10 నిమిషాలు ఆగు అని కమాండ్ చేశాడు. తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని, తనకేమాత్రం ఇష్టం లేని అమ్మాయితో 7 అడుగులు వేయవలసి వస్తుందని వాడి కల్లో కూడా ఊహించలేదు. కేవలం తన నాయనమ్మ సంతోషం కోసం తన గొంతు తానే కోసుకున్నానని భావించాడు. వాడి మొహంలో పెళ్లి కల్లేదు. ఒక యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా ఉన్నాడు. సన్నాయి మేళాలు, వేద మంత్రాల మధ్య పెళ్లి తంతు మొదలైంది. మండపం మీద అన్నపూర్ణమ్మ కళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. విశ్వనాథ్, జానకి అతిథులను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. రామారావు, సుమతి ఒక పక్కన చేతులు కట్టుకుని వినయంగా నిలబడి ఉన్నారు. అంత పెద్ద స్టేటస్ ఉన్న వాళ్ళ మధ్య వారు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ముందుగా విక్రమ్ మండపం మీదకొచ్చాడు. అతని గంభీరమైన రూపం చూసి అందరూ ముగ్ధులయ్యారు. కానీ అతని కళ్ళు ఎవరిని చూడడం లేదు. అతని చూపుల్లో ఒక రకమైన శూన్యం ఉంది. కాసేపటికి వెన్నెలను మండపం మీదకు తీసుకువచ్చారు. వెన్నెల తలదించుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మందానికి ఆశ్చర్యపోయారు. ఎవరి అమ్మాయి, ఏ మినిస్టర్ కూతురు ఇంత అందంగా ఉంది అని గుసగుసలాడుకున్నారు. వెన్నెల వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. పక్కన ఉన్న విక్రమ్ వైపు ఒకసారి ఓరకంట చూసింది. అతను కనీసం ఆమె వంక చూడడం లేదు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. వెన్నెలకు అర్థమైపోయింది, ఈ ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్ళబాట అని. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టే సమయం వచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న తెర తొలగించారు. అప్పుడే మొదటిసారి విక్రమ్ తన కళ్ళు తిప్పి వెన్నెల వైపు చూశాడు. క్షణం పాటు ఆమె అమాయకత్వం, అందం అతన్ని ఆకర్షించిన వెంటనే వాళ్ళని అహంకారం మేల్కొంది. ఈ పల్లెటూరి పిల్ల నా భార్య ఏంటి అన్న అసహ్యం వాడి కళ్ళల్లో మెదిలింది. ఆ చూపుల్లో ఉన్న చల్లదనం, కోపం వెన్నెలకు సూదిలా గుచ్చుకున్నాయి. మాంగళ్యధారణ సమయం ఆసన్నమైంది. సన్నాయిలా హోరు పెరిగింది. బంధువులంతా అక్షింతల చేతుల్లో తీసుకున్నారు. పురోహితుడు మంగళసూత్రాన్ని విక్రమ్ చేతికిచ్చాడు. మాంగళ్యం తంతునానీనా మంత్రాలు ప్రధ్వనిస్తున్నాయి. విక్రమ్ ఎలాంటి భావము లేని మొహంతో యాంత్రికంగా వెన్నెల మెల్లు 3 ముళ్ళు వేశాడు. వెన్నెల కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలి పట్టుచీర మీద పడ్డాయి. అవి ఆనంద బాష్పాలు కావు, ఒక తెలియని భయానికి, బాధకు ప్రతిరూపాలు. తను కోరుకొని బంధం, తను కోరుకుని వ్యక్తితో ముడిపడిపోయింది. పెళ్లి తంతు పూర్తయింది. అరుంధతి నక్షత్రం చూడడం, 7 అడుగులు వేయటం అంత ఏదో యంత్రంలో జరిగిపోయింది. ఇద్దరు కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నపూర్ణమ్మ ఇద్దరు తలలు నిమిరి దీవించింది. విక్రమ్, వెన్నెల చాలా సున్నితమైన అమ్మాయి, ఆమెను జాగ్రత్తగా చూసుకోకన్నా అని అన్నపూర్ణమ్మ చెప్పగానే విక్రమ్ ఒక నకిలీ చిరునవ్వు నవ్వి తల ఊపాడు. రామారావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విశ్వనాథ్ గారి చేతులు పట్టుకున్నాడు. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను బాబు. తను ఏ తప్పు చేసినా మీ ఇంటి కూతుర్లా క్షమించండి. తన మనసు చాలా సున్నితమైంది అని వేడుకున్నాడు. మీరేం భయపడకండి మాస్టరు, వెన్నెలిక నా కూతురు, ఆమె కంట కన్నీరు రానివ్వను అని విశ్వనాథ్ హామీ ఇచ్చాడు. వెన్నెల తన తల్లిదండ్రులను, చెల్లిని గట్టిగా వాటేసుకుని కన్నీరు పెట్టుకుంది. ఆమెను వదిలి వెళ్ళటం వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు. అదొక కొత్త ప్రయాణానికి నాంది. వెన్నెల్ని తీసుకుని అన్నపూర్ణ నిలయంకి బయలుదేరారు. కారులో విక్రమ్, వెన్నెల పక్కపక్కనే కూర్చున్నారు. కాని వారి మధ్య అదృశ్యమైన ఓ పెద్ద గొడవ ఉంది. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. విక్రమ్ కళ్ళు మూసుకుని సీటు కానుకొని వెన్నెల కిటికీ బయట కదులుతున్న చీకట్లను చూస్తూ తన రాబోయే జీవితం ఏ తీరానికి చేరుతుందో అన్న ఆందోళనతో ప్రయాణిస్తుంది. ఒక సామాన్యమైన అమ్మాయి ఒక అహంకారి అయిన కోటీశ్వరుడి జీవితంలోకి అడుగుపెడుతుంది. ఇది కేవలం ఒక పెళ్లి కాదు, 2 వేర్వేరు ప్రపంచాల మధ్య జరగబోయే ఒక సున్నితమైన యుద్ధానికి నాంది. అన్నపూర్ణ నిలయం విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్మానంగా వెలిగిపోతుంది. ఆకాశాన్ని తాకేలా ఉన్న ఆ బంగ్లా గేట్లు తెరుచుకోగానే పూలతో అలంకరించిన విక్రమ్ కారు లోపలికి ప్రవేశించింది. పోర్టికోలో కారు ఆగ్గానే ముందుగా విక్రమ్ కిందకు దిగాడు. అతని ముఖంలో పెళ్లి కొడుకు ఉండవలసిన ఆనందం ఏమాత్రం లేదు. ఏదో పెద్ద భారాన్ని మోస్తున్న వాళ్ళ విసుగ్గా ఉన్నాడు. మరోవైపు కారు తలుపులు తెరుచుకుని మెల్లగా కిందకు దిగింది వెన్నెల.
పట్టుచీర, భారీ నగలు, ముఖాన కలకల్లాడుతున్న పసుపు కుంకుమలతో అచ్చమైన మహాలక్ష్మిలా ఉంది. కాని ఆ బంగ్లా వైభవాన్ని చూసి ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. తన పెంకుటిల్లు ఎక్కడా? ఈ రాజమహల్ లాంటి ఇల్లెక్కడా? తనిక్కడ ఇమ్మడగలదా అన్న ఆందోళన ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. గుమ్మం దగ్గర అన్నపూర్ణమ్మ, జానకి, విశ్వనాథ్ హారతి పళ్ళెంతో ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ఆనందానికి అవధులు లేవు. తన కల నెరవేరింది. తను కోరుకున్న స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి తన ఇంటికి కోడలుగా వచ్చింది. డ్రామా వెన్నెల కుడికాలు ముందు పెట్టి, లోపలికి రా తల్లి, ఈ ఇంటికి నువ్వే మహాలక్ష్మివి అంటూ ఆప్యాయంగా పిలిచింది అన్నపూర్ణమ్మ. జానకి హారతి ఇచ్చి గుమ్మం దగ్గర బియ్యం గ్లాస్ పెట్టింది. వెన్నెల దేవుని తలుచుకుంటూ కుడి కాలుతో బియ్యం గ్లాసును మెల్లగా తన్ని ఇంట్లో కడుగు పెట్టింది. ఆమె అడుగు పెట్టగానే ఇంట్లో ఉన్న పనివాళ్ళంతా ఒకేసారి పూలరేకులు చల్లారు. అదంతా వెన్నెలకు ఏదో సినిమా షూటింగ్లా అనిపించింది. విక్రమ్ మాత్రం ఇదంతా ఒక నాటకంలా చూస్తున్నాడు. నానమ్మ, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా? నాకు చాలా అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ అక్కడి నుంచి తన గది వైపు వెళ్ళడానికి అడుగులు వేశాడు. అన్నపూర్ణమ్మ వాడి చేయి పట్టుకుని ఆపి, ఆగు విక్రమ్, పెళ్లి రోజే ఆ తొందర ఏంటి? శాస్త్రోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఈరోజు మీ శోభనం. పంతులు గారి పెట్టిన ముహూర్తానికి మీరిద్దరు పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళాలి అని చెప్పింది. శోభనం అన్న మాట వినగానే విక్రమ్మకం కోపంతో ఎర్రబడింది. పిడికిలు బిగించాడు. కాని అక్కడున్న బంధువులు, పనివాళ్ల ముందు ఏమనలేక మౌనంగా ఉండిపోయాడు. వాడికి తెలుసు ఇదంతా తన నాయనమ్మ సంతోషం కోసమే అని. కానీ తన పర్సనల్ స్పేస్లోకి తనకి ఏమాత్రం ఇష్టం లేని ఒక అమ్మాయి రావటం వాడికి నరకంలా అనిపిస్తుంది. వెన్నెలకు కూడా ఆ మాట వినగానే వణుకు మొదలైంది. విక్రమ్ కళ్ళల్లో ఉన్న కోపాన్ని ఆ ముందే పసిగట్టింది. ఆయన తనకేమాత్రం ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకున్నారని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అలాంటి వ్యక్తితో ఒకే గదిలో, అది మొదటి రాత్రి గడపడం అంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో ఊహించుకుంటేనే ఆమెకు భయమేసింది. రాత్రి 11 గంటలు. విక్రమ్ బెడ్రూమ్. అదొక 5 స్టార్ హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్లా ఉంది. ఇటాలియన్ మార్బల్ ఫ్లోరింగ్, ఖరీదైన ఇంటీరియర్ డిజైన్, మధ్యలో ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్. ఆ గదిని గులాబీలు, మల్లెపూలు, సన్నజాజులతో ఎంతో అందంగా అలంకరించారు. గది అంతా పూల సువాసనలతో నిండి ఉంది. వెన్నెల్ని ముస్తాబు చేసి చేతిలో పాల గ్లాస్ పెట్టి గదిలో పంపించారు జానకి, ఇతర బంధువులు. తలుపులు మూసుకున్న శబ్దం వినగానే వెన్నెల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి పూలతో అలంకరించిన ఆ పెద్ద మంచం మీద ఒక మూలగా కూర్చుంది. గదిలో ఎవరూ లేరు. విక్రమ్ ఇంకా రాలేదు. వెన్నెల కళ్ళు గదంతా కలే చూశాయి. గోడ మీద ఉన్న పెద్ద పెయింటింగ్స్, ఖరీదైన కాటన్లు, ఇవేవి ఆమెకు సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఆ మనసు గతం వైపు పరిగెత్తింది. ప్రతి ఆడపిల్లలాగే తను కూడా తన కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంది. తనను అర్థం చేసుకునేవాడు, తన కన్నీరు తుడిచేవాడు, తన చిన్న చిన్న కోరికలను తీర్చేవాడు రావాలని ఆశపడింది. కానీ ఇప్పుడు ఏమైంది? కోట్లకు పడగలెత్తిన ఒక అహంకారి భార్యగా ఈ బందికాణంలో చిక్కుకుంది. సరిగ్గా అప్పుడే గత్తలుపులు తెరుచుకుంది. వెన్నెలు ఉలిక్కిపడి తలెత్తి చూసింది. విక్రమ్ గదిలోకి వచ్చాడు. పెళ్లి బట్టలు తీసేసి క్యాజువల్ ట్రాక్ ప్యాంటు, టీషర్ట్లో ఉన్నాడు. చేతిలో ఒక ల్యాప్టాప్ ఉంది. అతను లోపలికి రాగానే గదిలోని వాతావరణం ఒకసారిగా చల్లబడిపోయింది. అతని ముఖంలో ఎక్కడ పెళ్ళికొడుకు కల గాని, రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ లేవు. ఒక బిజినెస్ మీటింగ్కి వచ్చినంత సీరియస్గా ఉన్నాడు. ల్యాప్టాప్ని టేబుల్ మీద పెట్టి నేరుగా వెన్నెల దగ్గర నడిచాడు విక్రమ్. వెన్నెల భయంతో లేచి నిలబడింది. చేతిలో ఉన్న పాల గ్లాస్ వణుకుతుంది. విక్రమ్ ఆమెను పైనుండి కిందకు ఒకసారి చూశాడు. ఆ చూపుల్లో ప్రేమ లేదు, కామం లేదు, కనీసం ఒక మనిషిని చూస్తున్నామన్న జాలి కూడా లేదు. కేవలం ఒక వస్తువును చూస్తున్నట్టు చూశాడు. కూర్చో అన్నాడు కఠినంగా. ఆ గొంతులో ఉన్న గాంభీర్యానికి వెన్నెల వెంటనే మంచం మీద కూర్చుంది. విక్రమ్ ఆమె కొంచెం దూరంగా ఓ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. కళ్ళు నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడు వెన్నెల, మనం ఇప్పుడు ఏకాంతంగా ఉన్నాం. ఇక్కడ మనల్ని చూసేవాళ్ళు కానీ, మన మాటలు వినేవాళ్ళు కానీ ఎవరూ లేరు.
కాబట్టి నేను సూటిగా మాట్లాడతాను. నాకు ఇలాంటి సెంటిమెంట్స్, ఎమోషన్స్, ఈ పూలు పాలు ఇవేవి గిట్టవు. ఇవన్నీ కేవలం నానమ్మ సంతోషం కోసం చేసిన ఒక నాటకం మాత్రమే. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ కిందకు పడకుండా ఆపుకుంటుంది. నీకు ముందే అర్థమై ఉంటుంది ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని. నా లెవెల్ వేరు, నా థింకింగ్ వేరు. నా జీవిత భాగస్వామికి రావాల్సిన అమ్మాయికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ నీలో ఒక్కటి కూడా లేవు. నేను నిన్ను కేవలం నానమ్మ ఆరోగ్యం దృష్ట్యా ఆమె చివరి కోరిక తీర్చడం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప నీ మీద ప్రేమ పుట్టి కాదు. ఆ మాటలు వెన్నెల గుండెను కోసేస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక ఆడపిల్లకు పెళ్లి రోజే తన భర్త నుండి ఇలాంటి మాటలు వినడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. విక్రమ్ కంటిన్యూ చేశాడు. ఈ ఇంట్లో నువ్వు నాన్నమ్మకు మనవరాలిగా, మా అమ్మ నాన్నలకు కోడలుగా ఎలాగైనా ఉండు, నాకు సంబంధం లేదు. కానీ ఈ గది తలుపులు మూసాక మాత్రం నువ్వు నాకు భారవి కావు, నేను నీకు భర్తను కాను. మనం జస్ట్ ఒకే గదిని పంచుకున్న ఇద్దరు అపరిచితులం మాత్రమే. నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ కాకూడదు. నీ లైఫ్ గురించి నేను పట్టించుకోను. ఇది మన మధ్య ఉన్న ఒక అన్స్పోకెన్ అగ్రిమెంట్. క్లియర్ అని కమాండింగ్గా అడిగాడు. వెన్నెల నెమ్మదిగా తల పైకెత్తి విక్రమ్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఒక రకమైన ఆవేదన మరియు ఆత్మాభిమానం ఉన్నాయి. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద పెట్టింది. చాలా ప్రశాంతమైన గొంతుతో బదులిచ్చింది వెన్నెల. మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మీరు అనుకున్నట్టు నేను మీ ఆస్తుల కోసమో మీ హోదా కోసమో ఆశపడి ఈ పెళ్లి చేసుకోలేదు. నా తండ్రి పరువు నిలబెట్టడానికి, మీ నాయనమ్మ గారి కోరిక తీర్చడానికి మాత్రమే నా ఇష్టాలను చంపుకొని ఈ మెట్లు ఎక్కాను. మీరు నా నుండి ఏమీ ఆశించినట్టే నేను కూడా మీ నుండి భర్తగా ఏమీ ఆశించడం లేదు. మీ హద్దుల్లో మీరుంటే నా హద్దులో నేనుంటాను. విక్రమ్కి ఆ సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయి తనతో ఇంత ధైర్యంగా తన కళ్ళలోకి చూసి మాట్లాడుతుందని వాడు ఊహించలేదు. తన డబ్బు చూసి ఆమె తన కాళ్ళ దగ్గర పడుతుందనో లేదా తన కఠినమైన మాటలకు భయపడి ఏడుస్తుందనో అనుకున్నాడు. కానీ వెన్నెల్లో ఉన్న ఆత్మాభిమానం వాడి అహాన్ని మరింత టచ్ చేసింది. గుడ్, నీకు త్వరగా అర్థమైనందుకు సంతోషం. ఈ అగ్రిమెంట్ ఎవరికి, ముఖ్యంగా నాయనమ్మకు తెలియకూడదు. ఆమె ముందు మనం ఒక ఐడియల్ కపుల్గా యాక్ట్ చేయాలి. దట్ ఈజ్ యువర్ జాబ్ నౌ. ఇక పడుకో అని చెప్పి విక్రమ్ తన ల్యాప్టాప్ తీసుకుని గదిలో ఉన్న ఒక పెద్ద సోఫా కమ్ బెడ్ వైపు వెళ్ళాడు. అక్కడే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పనిలో పడిపోయాడు. ఆ పెద్ద మంచం మీద వెన్నెల ఒంటరిగా మిగిలిపోయింది. తన చుట్టూ ఉన్న పూల పరిమళాలు ఇప్పుడు ఆమెకు శవాల మీద చల్లిన పూల వాసనలు అనిపిస్తున్నాయి. లైట్స్ ఆఫ్ చేసి ఒక చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే ఉంచాడు విక్రమ్. వెన్నెల మెల్లగా ఆ పెద్ద పట్టుచీరతోనే మంచం మీద పడుకొని గోడవైపు తిరిగి కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు ఇప్పుడు కట్టలు తెంచుకొని గంగానదిలా ప్రవహిస్తున్నాయి. శబ్దం బయటకు రాకుండా నోటిని చేత్తో మూసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తన జీవితం ఇలాంటి ఒక ముళ్ళ కిరీటం అవుతుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. తన తండ్రి అమాయకత్వం, చెల్లి భవిష్యత్తు, అన్నపూర్ణమ్మ గారి మీద ఉన్న గౌరవం ఇవన్నీ ఆమెను మౌనంగా భరించేలా చేస్తున్నాయి. తన కన్నీటిని తుడుచుకునే అనాథులు లేడు. తన బాధను చెప్పుకునే బంధం లేదు. ఆ రాత్రి వెన్నెలకు యుగంలా గడిచింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ అద్దాల గుండా గదిలోకి ప్రవేశించాయి. వెన్నెల మెల్లగా కళ్ళు తెరిచింది. రాత్రంతా ఏడవటం వల్ల ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. గదిలోకి చూడగానే ఎదురుగా ఉన్న సోఫాలో విక్రమ్ ఇంకా నిద్రపోతున్నాడు. అతని వైపు చూస్తుంటే వెన్నెలకు ఒక రకమైన జాలి కలిగింది. ఎంత సంపద ఉంటే ఏం లాభం, మనిషిని మనిషిగా చూసే సంస్కారం లేనప్పుడు అనుకుంది మనసులో. వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తల స్నానంతో శుభ్రంగా రెడయింది. ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుని నుదుట కుంకుమ, మెడలో నిన్న విక్రమ్ కట్టిన మంగళసూత్రం వేసుకుని బయటకు వచ్చింది. అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంది. బయటకు ఒక కోటీశ్వరుడి భార్య, కాని లోపల ఎవరికి అక్కర్లేని ఒక అనాథ. తన బాధను ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ పెదవుల మీద ఒక నకిలీ చిరునవ్వును అద్దుకొని గత్తలపులు తెరిచి కిందకు వచ్చింది వెన్నెల. డైనింగ్ హాల్లో అప్పటికి అన్నపూర్ణమ్మ, విశ్వనాథ్, జానకి కాఫీ తాగుతున్నారు.
వెన్నెల చూడగానే అన్నపూర్ణమ్మ ముఖం వెలిగిపోయింది. రామ్మ వెన్నెల, అలా నిలబడిపోయావేంటి? రాత్రంతా బాగా నిద్ర పట్టిందా? కొత్త ఇల్లు కదా, ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అన్నపూర్ణమ్మ. వెన్నెల మెల్లగా వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించింది. ఏం లేదమ్మమ్మ, చాలా బాగా నిద్ర పట్టింది అని అబద్ధం చెప్పింది. ఆమె గుండె లోపల అబద్ధం చెప్పినందుకు బాధపడిన ఆ వృద్ధురాలి ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి అలాగే చెప్పాల్సి వచ్చింది. జానకి ఒక కప్పులో కాఫీ తెచ్చి వెన్నెలకిచ్చింది. ఈ రోజు నుండి ఈ ఇల్లు నీది వెన్నెల. వంటింటి పెత్తనం, ఇంటి బాధలు అన్నీ నీవే. పని వాళ్లకు ఏం చేయాలో నువ్వే చెప్పు అంది ఆప్యాయంగా. వెన్నెల కాఫీ కప్పు తీసుకుంటూ, అలాగే అత్తయ్య, ముందుగా నేను ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుంటాను. పూజ మందిరం ఎక్కడా అని అడిగింది. అదిగో అటువైపు ఉంది వెళ్ళు అని చూపించింది జానకి. వెన్నెల పూజ మందిరంలోకి వెళ్ళి దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ప్రార్థించింది. దేవుడా, ఈ ఇంటి కోడలుగా నా బాధలు నెరవేర్చే శక్తినివ్వు. నా భర్త మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ఆయనకు నా వల్ల ఇలాంటి ఇబ్బంది కలగకుండా చూడు అని మనస్ఫూర్తిగా వేడుకుంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ ఫ్రెష్ అయి ఎప్పట్లాగే తన బ్లాక్ సూట్లో కిందకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ, నానమ్మ, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ త్వరగా పెట్టించు అని అన్నాడు. వెన్నెల వెంటనే పూజ ముగించుకుని వంటగదిలోకి వెళ్ళి పనివాళ్ళకు చెప్పి ప్లేట్ సిద్ధం చేసింది. తన చేతులతో స్వయంగా ఇడ్లీ చట్నీ తీసుకువచ్చి విక్రమ్ ముందు పెట్టింది. విక్రమ్ ఒకసారిగా తలెత్తి వెన్నెల వైపు చూశాడు. రాత్రి తను అంత కఠినంగా మాట్లాడినా ఉదయాన్నే ఒక భార్యలా తన బాధను నెరవేరుస్తున్నామని చూసి వాడికి లోపల చిన్న ఆశ్చర్యం వేసింది. కానీ బయటకు మాత్రం అదంతా తను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న నాటకం అనుకున్నాడు. కానీ నాకు ఇవి వద్దు, ఆ పని మనిషిని ఓట్స్ తీసుకురమ్మని చెప్పు అని విసుగ్గా అన్నాడు విక్రమ్. అన్నపూర్ణమ్మకు వాడి మాటలు కోపం తెప్పించాయి. ఏంట్రా విక్రమ్ ఆ పిచ్చి వేషాలు? పెళ్ళైన మరుసటి రోజే మీటింగ్ ఏంటి? పైగా నీ భార్య స్వయంగా వడ్డిస్తూ ఉంటే వద్దంటావా? మూసుకొని ఆమె వడ్డించింది తిని ఈరోజు ఆఫీస్ మానేసి వెన్నెలతో కలిసి గుడికి వెళ్ళు అని గట్టిగా మందలించింది. నానమ్మ, దయచేసి నా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఇది చాలా పెద్ద డీల్. గుడికి నేను రేపు వెళ్తాను కావాలంటే అని మొండికేశాడు విక్రమ్. వెన్నెల వెంటనే కల్పించుకొని, పర్వాలేదమ్మమ్మ, ఆయనకు ముఖ్యమైన పని ఉన్నట్టుంది, ఆటంకం కలిగించకండి, ఆయన వెళ్ళనివ్వండి అని చాలా ప్రశాంతంగా చెప్పింది. విక్రమ్ వైపు కొరకొర చూశాడు. నా తరపున వకాల్తా పుచ్చుకోవడానికి మెవరు అన్నట్టుగా ఉందా చూపు. వెంటనే ప్లేట్లో ఉన్న ఇడ్లీని 2 ముక్కలు చేసి నోట్లో వేసుకుని వేగంగా అక్కడి నుంచి బయలుదేరాడు. కారు ఎక్కి ఆఫీస్కి వెళ్తున్న విక్రమ్ మనసులో ఒక తెలియని అసహనం. తనెందుకు దూరంగా పెట్టినా వెన్నెల తన జీవితంలోకి, తన కుటుంబంలోకి అంతలా చొచ్చుకుపోతుందని వాడికి అర్థమవుతుంది. ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలి? నానమ్మకు అనుమానం రాకుండా ఈమెను నా జీవితం నుండి ఎలా పంపించేయాలి అన్న ఆలోచనలతో వాడి బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. మరోవైపు ఇంట్లో వెన్నెల తన బాధ్యతలను స్వీకరించింది. వంటగదిలోకి వెళ్ళి అందరికి కావలసినవి దగ్గరుండి చేయిస్తుంది. ఆమె ప్రవర్తన అనుకో చూసి జానకి, విశ్వనాథ్ చాలా మురిసిపోతున్నారు. అన్నపూర్ణమ్మ అయితే వెన్నెలను చూసుకుంటూ తన వయసు 10 ఏళ్లు తగ్గిపోయినంతగా ఫీల్ అవుతుంది. ఇల్లు మొత్తం నవ్వులతో కోలాహలంగా ఉంది. కానీ ఆ నవ్వుల వెనక వెన్నెల దాచుకున్న కన్నీటి సుడగుండం ఎవరికి కనిపించడం లేదు. పగలందరి ముందు ఒక ఆదర్శవంతమైన కోడలుగా నవ్వుతూ నటిస్తున్న వెన్నెలకు రాత్రి కాగానే అదే గదిలో ఒక అపరిచితురాలిగా మారవలసిన కర్మ పట్టింది. రోజులు గడుస్తున్నాయి. విక్రమ్, వెన్నెల ఒకే గదిలో ఉంటున్నారు, కానీ వారి మధ్య మాటలు లేవు. విక్రమ్ ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోవటం, రాత్రి ఎప్పుడో లేటుగా రావటం, వాడు వచ్చినప్పుడు వెన్నెల నిద్రపోతున్నట్టు నటించటం, ఇది వారి దినచర్య. కనీసం పొరపాటున కూడా ఇద్దరి కళ్ళు కలుసుకోవటం లేదు. కానీ విధి ఎప్పుడు మనం అనుకున్నట్లు నడవదు కదా. వారి మధ్య ఉన్న ఈ మౌనపు గొడవలు బద్దలు కొట్టే ఒక సంఘటన జరగబోతుంది. విక్రమ్ అహంకారాన్ని సవాలు చేసే ఆ సంఘటన ఏంటి? వెన్నెల జీవితంలో అది ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.